హాయ్ అండి. మళ్ళీ ఎగ్జాక్ట్గా నిన్నటి టైమే అయింది. ఇప్పుడు మాకు ఈ చెరువులో వచ్చేసి 0 సైజు చేపల మేపుతున్నామండి. ఇప్పటి వరకు మా పిల్లలు వలేసినట్టుగా ఒక డబ్బాకి తాడు కట్టుకొని నీళ్ళల్లో వేస్తే అవి చిన్న చిన్న చేప పిల్లలు వచ్చాయి. చాలా కంటికి కనిపించినంత చిన్న సైజులో ఉన్నాయండి. దోమల్లాగా తిరుగుతున్నాయి నీళ్ళల్లో. కింద చెరువు, పైన మేఘాలు, చాలా అందంగా ఉంది కదా ఈ సీనరీ. సాయంత్రం టైంలో ఇలా ఇక్కడ చక్కగా మంచి గాలి వస్తుంది. ఇంకా మా పిల్లలకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుందని చెప్పి నేను ఈరోజు మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చానా అనిపిస్తుంది ఇప్పుడేమో. ఇక చెరువులో దిగుతారేమో, కాలు జారిద్దేమో అని భయంతో కూర్చోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉన్నారు. చెరువు గట్ల అమ్మట సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు. ఇంకెప్పుడు పిల్లల్ని తీసుకురాకూడదని అర్థమైంది నాకైతే. వెళ్ళిన దాకా గొడవ చేశారు మధ్యాహ్నం, వెళ్దాం పదమ్మ అని. ఇంక తీసుకొచ్చాక ఇక మళ్ళీ కూర్చొనివ్వట్లేదు నన్ను. ఇద్దరు కొట్టుకుంటున్నారు, సైకిల్ వేసి తిరుగుతున్నారు. చెరువులో అన్ని రాళ్ళు ఇసురైను, డబ్బాలు బట్టి వల్ల కట్టను, ఏదో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకెప్పుడు కూడా పిల్లల్ని తీసుకురాకూడదు. వాళ్ళని తీసుకొచ్చింది కాక ఇంక వాళ్ళ వెనకమాలే ఉండి వాళ్ళతో అరుస్తూ అదొక కంగారు, ఎక్కడ కాలు జారిద్దా అని. తొందరగా ఫోన్లు అయితే చూడరండి మా పిల్లలు. ఇక ఇలాంటప్పుడు ఇక వాళ్ళ ఇష్టం అయిపోయింది ఆడుకోవటానికి. చూశారు కదండి మా చెరువుల గురించి. ప్రతి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే రోజు డైలీ ఇక ఏదో ఒక వ్లాగ్లో నేను చెరువుల గురించి అని, చేపలని, రొయ్యలని, గేదెల గురించి నేను వీడియో పెడతానే ఉంటాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా రేపటి నుంచి అయితే రొయ్య పిల్ల కూడా వేసుకుంటున్నాము. ఇక ఆ చెరువుల దగ్గర ఉంటాం కాబట్టి అవి చూపిస్తాను పనులన్నీ కూడా. ఇప్పటికైతే ఈ వీడియోలు నచ్చిన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.